నెక్స్ట్ టాపిక్ వెక్టర్ డిఫరెన్సియేషన్లో సెకండ్ టాపిక్ అమ్మా. ఫస్ట్ టాపిక్ గ్రేడియంట్ అయిపోయింది అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ డైవర్జెంట్. డైవర్జెంట్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టర్. గ్రేడియంట్లో స్కేలార్ ఇస్తాడు, స్కేలార్ని వెక్టర్గా కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ ద గివెన్ స్కేలార్ ఇంటూ వెక్టర్ బై యూజింగ్ గ్రేడియంట్. ఇక్కడ ఏమవుతుందంటే వెక్టర్ ఇస్తాడు, ఆ వెక్టర్ని స్కేలార్గా కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ ద వెక్టర్ ఇంటూ స్కేలార్ బై యూజింగ్ డైవర్జెంట్. ఓకే, చూడండి. గివెన్ సమ్ వెక్టర్ ఎఫ్ బార్, లెట్ ఎఫ్ బార్ ఈజ్ అ వెక్టర్ పాయింట్ ఫంక్షన్, దెన్ వీ హ్యావ్ టు రైట్ ఐ బార్ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బై డో జెడ్. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్. ఎందుకు డైవర్జెంట్ అవుతుంది అంటే ఇది ఇక్కడ ఎఫ్ అంటే వెక్టర్, ఆ వెక్టర్లో ఐ కోషెంట్ ఏది ఉంటుందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తున్నాం. ఐ డాట్ ఐ 1 అవుతుంది, అంటే సమ్ వాల్యూ ఇక్కడ వస్తుంది. అలానే జే డాట్ జే 1 అవుతుంది, దాని వాల్యూ ఇక్కడ సంథింగ్ ఉంటుంది. కే డాట్ కే 1 అవుతుంది, దాని వాల్యూ ఇక్కడ సంథింగ్ ఉంటుంది. అంటే 3 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఆ 3 వాల్యూస్ని యాడ్ చేస్తే వి గెట్ ద వాల్యూ. ఓన్లీ వాల్యూ మాత్రమే వస్తుందమ్మా, ఇంకా ఐజేకేలు ఉండవు. వాల్యూ వస్తుంది కాబట్టి అది స్కేలార్ అవుతుంది. అంటే వెక్టర్ ఇచ్చాడు, వెక్టర్కి డైవర్జెంట్ అప్లై చేస్తే వి గెట్ ద స్కేలార్. ఓకే, సో వాట్ ఈస్ ద డైవర్జెంట్ ఫార్ములా? ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్. లెట్ ఎఫ్ బార్ ఈస్ అ వెక్టర్, దెన్ ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్ ఈస్ కాల్డ్ ద divergent of the vector f bar, and the divergent of f bar is denoted by div f bar or del dot f bar. Gradient ఏమో del pi అని రాసుకున్నాం, divergent వచ్చే వరకు del dot f bar. Okay, and the divergent f bar is equal to del dot f bar, that is equal to ఇక్కడ ఐ డాట్ ఐ 1 అవుతుంది కాబట్టి డో ఎఫ్ బార్ బై ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బార్ బై వై, కే డాట్ కే 1 అవుతుంది, డో ఎఫ్ బార్ బై జెడ్. ఇక్కడ ఐజేకే లేదు, ఓన్లీ వాల్యూ మాత్రమే ఉంది, సో ఇట్ ఈస్ అ స్కేలార్. అంటే డైవర్జెంట్ ఎఫ్ బార్ ఈస్ ద స్కేలార్. గ్రేడియంట్ ఏమో వెక్టార్ అవుతుంది, డైవర్జెంట్ ఏమో స్కేలార్ అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్, ఇన్ డైవర్జెంట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ సోలినాయిడల్ వెక్టర్. సోలినాయిడల్ వెక్టర్, సోలినాయిడల్ వెక్టర్ అంటే ఏంటో చూడండి. ఇఫ్ ఎఫ్ బార్ ఇస్ అ వెక్టర్, ఎఫ్ బార్ కనుక వెక్టర్ ఇచ్చాడు అనుకోండి, ఆ వెక్టర్కి మనం డైవర్జెంట్ ఫైండ్ అవుట్ చేస్తే వి గెట్ సమ్ వాల్యూ వస్తుంది కదా. ఆ వాల్యూ కనుక 0 అయింది అనుకోండి, దెన్ వెక్టర్ ఈజ్ సెడ్ టు బి సోలినాయిడల్ వెక్టర్. సింపుల్. ఇఫ్ డైవర్జెంట్ ఆఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, then f bar is said to be solenoidal vector. అంతే. ఇచ్చిన వెక్టర్కి డైవర్జెంట్ అప్లై చేస్తే ఆన్సర్ కనుక 0 వచ్చింది అంటే దెన్ ఎఫ్ బార్ ఈజ్ కాల్డ్ సోలినాయిడల్ వెక్టర్. అది సోలినాయిడల్ వెక్టర్ అమ్మా. ఇప్పుడు మనకి ఈ టాపిక్లో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి డైవర్జెంట్ ఫైండ్ అవుట్ చేయమని, ఇంకోటి సోలినాయిడల్ ప్రూవ్ చేయమని. చూద్దాం ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. First one, if f bar is equal to xy square I bar plus 2x square yz j bar minus 3yz square k bar, find divergent f bar at some particular point. ఈ డెఫినేషన్ అంతా కూడా పక్కన పెట్టేయండి అమ్మా. సింపుల్గా చూడండి, ఒక్క లైన్లో ఆన్సర్ అయిపోతుంది. డైవర్జెంట్ అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసుకోండి, ఎఫ్ బార్ ఏమి ఇచ్చాడో అది రాసుకోండి. డైవర్జెంట్ డిఐవి ఎఫ్ బార్, డైవర్జెంట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నామో చూడండి. ఐ కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయండి. ఐ కోషెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్. ఇక్కడ ఏముంది, ఎక్స్ వై స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ అంటే వై స్క్వేర్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1, సో 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ జే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు వై. ఓన్లీ జే కోషెంట్ మాత్రమే వైతో డెరివేటివ్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు వై అన్నప్పుడు 2x స్క్వేర్ జెడ్ కాన్స్టాంట్ అవుతుంది, 2x స్క్వేర్ జెడ్ కాన్స్టాంట్ అవుతుంది, అండ్ డెరివేటివ్ ఆఫ్ వై ఏమో 1, సో 1 ఇంటూ 2x స్క్వేర్ జెడ్ ఈజ్ 2x స్క్వేర్ జెడ్ మైనస్ కే కోషెంట్ ఏమో విత్ రెస్పెక్ట్ టు జెడ్ డెరివేటివ్ చేస్తున్నాం. కే కోషెంట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ అన్నప్పుడు 3y కాన్స్టాంట్,
z square derivative 2z into 3y 6yz. దిస్ ఈజ్ డైవర్జెంట్ ఎఫ్ బార్. చాలా సింపుల్. ఇక్కడ మీరు ఫార్ములా ఏది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదమ్మా. డైవర్జెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇచ్చిన వెక్టర్లో ఐ కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మల్టిప్లై ఫైండ్ అవుట్ చేయండి, జే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేయండి, అండ్ కే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ డెరివేటివ్ చేసుకోండి. అలా 3 ఫైండ్ అవుట్ చేసుకుని యాడ్ చేసుకుంటే వి గెట్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ ఐజేకే లేవు కాబట్టి ఇట్ ఈస్ అ స్కేలార్. అండ్ ఇంకేమన్నాడు ఎట్ ద పాయింట్ అన్నాడు కాబట్టి 1 - 1 సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ 1 2 6 దట్ ఈస్ 9 ఈస్ అ స్కేలార్. ఓకే, వచ్చింది. డైవర్జెంట్ అంటే స్కేలార్ వస్తుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైవర్జెంట్ ఆఫ్ ద వెక్టర్. అలానే ప్రాబ్లమ్స్. ఫైండ్ డైవర్జెంట్ ఆర్ బార్ వేర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ సంథింగ్. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడమ్మా, డైవర్జెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డైవర్జెంట్ ఆర్ బార్ చెప్పండి. ఐ కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ అంటే 1. జే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్, వై ఉంది కాబట్టి వై డెరివేటివ్ 1. కే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ దట్ ఈస్ ఆల్సో 1. సో ఆన్సర్ ఈజ్ 3. అయిపోయింది ప్రాబ్లం. ఫైండ్ ద డైవర్జెంట్ అంటే డైవర్జెంట్ ఐ కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ జే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు వై ప్లస్ కే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఏది ఉంటే వాటిని దాంతో డెరివేటివ్ చేసుకుంటాం, వి గెట్ ద ఆన్సర్. ఓకే, అలానే 4th ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఈజ్ సాలినాయిడల్. ఇది సాలినాయిడల్ అని ఇచ్చాడమ్మా, అయితే పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది సాలినాయిడల్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడు సాలినాయిడల్ అవుతుంది? దాని డైవర్జెంట్ 0 అయితే సాలినాయిడల్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ డైవర్జెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డైవర్జెంట్ ఎఫ్ బార్, దీని డైవర్జెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డైవర్జెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఐ కోషెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తున్నాం. ఐ కోషెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1, ఇక్కడ ఎక్స్ లేదు, ప్లస్ జే కోషెంట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం 1 ప్లస్ కే కోషెంట్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం. ఇక్కడ జెడ్ లేదు, ఇక్కడ జెడ్ ఉంది. జెడ్ డెరివేటివ్ ఈజ్ 1 into p. దట్ ఇంప్లైస్ 2 + p. అంటే డైవర్జెంట్ ఆఫ్ ఎఫ్ బార్ ఈజ్ 2 + p వచ్చింది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? డైవర్జెంట్ ఇట్ ఈస్ సాలినాయిడల్ అన్నాడు. సాలినాయిడల్ అంటే డైవర్జెంట్ ఆఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2 + p ఈజ్ ఈక్వల్ టు 0, p ఈజ్ ఈక్వల్ టు -2. సింపుల్. ఇక్కడ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈజ్ సాలినాయిడల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అన్నాడు. అది కనుక సాలినాయిడల్ అయితే p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సారీ, సాలినాయిడల్ అని ఇచ్చాడు కాబట్టి p వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అమ్మా. సో ఫస్ట్ డైవర్జెంట్ వాల్యూ కనుక్కున్నాం, ఆ వాల్యూ 2 + p వచ్చింది. 2 + p వచ్చిన తర్వాత అది సాలినాయిడల్ అని ఇచ్చాడు కాబట్టి డైవర్జెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 2 + p ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాం. దట్ ఇంప్లైస్ p ఈక్వల్ టు -2. ఓకే, సింపుల్ లాజిక్. అండ్ లాస్ట్ వన్, షో దట్ సంథింగ్ ఇంటూ ఐ ప్లస్ సంథింగ్ ఇంటూ జే మైనస్ సంథింగ్ ఇంటూ కే, ఇది ఒక వెక్టర్ ఇచ్చాడు, ఈజ్ సాలినాయిడల్ అన్నాడు. సాలినాయిడల్ అని ప్రూవ్ చేయాలి. సింపుల్ అమ్మ. దీన్ని పై అనుకోండి, డెల్ పై, ఆర్ ఎఫ్ అనుకోండి, డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అనేది లేదు కాబట్టి 0 ప్లస్ జే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేయాలి. ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి ఇది కూడా 0 ప్లస్ కే కోషెంట్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ డెరివేటివ్ చేయాలి. అక్కడ జెడ్ కూడా లేదు, సో 0. సో ఫైనల్ ఆన్సర్ 0. సో డైవర్జెంట్ ఆఫ్ ద గివెన్ వెక్టర్ ఈజ్ 0. Divergent of the vector 0 means what is the vector? Vector is said to be solenoidal. So ఇది అయిపోయింది and come to third one. Third one ఎలా చేయాలో చూడండి. Find divergent f bar where f bar is equal to grade of something. ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వకుండా f bar is equal to something అని ఇచ్చాడు, grade of something. యాక్చువల్లీ ఇక్కడ f bar ఎలా ఉండాలి? వెక్టర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? గ్రేడ్ మీన్స్ డెల్ ఆర్ గ్రేడ్, మీ ఇష్టం ఎట్లయినా రాసుకోండి. గ్రేడ్ అంటే ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ బార్ రాస్తున్నాం, ఎఫ్ బార్ని వెక్టార్లో రాస్తున్నాం. డెల్ గ్రేడ్ ఆఫ్ సంథింగ్, గ్రేడ్ పై ఎలా వస్తుంది? ఐ ఇంటూ టోటల్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫస్ట్ కాన్సెప్ట్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. గ్రేడియంట్ ఆఫ్ సంథింగ్ అన్నాడు కాబట్టి గ్రేడ్ పై ఎలా వస్తుంది? ఐ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, టోటల్ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. 3x²
minus 3xy plus j into with respect to y 3y square minus 3xz plus k into 3z square minus 3xy with respect to x కదా yz. కన్ఫ్యూజ్ అవుద్దామా? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ రాసాను అంతే. మనం ఇంకా డైవర్జెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఆఫ్ సంథింగ్ అన్నాడు. ఆ గ్రేడియంట్ ఆఫ్ సంథింగ్ ఏమి ఇచ్చాడో అది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. గ్రేడ్ పై అని ఇచ్చాడు. గ్రేడ్ పై అంటే ఏంటి? I into dou pi by dou x plus j into dou pi by dou y plus k into dou pi by dou z. అంటే ఇప్పుడు ఇది వెక్టర్ అమ్మ. ఈ వెక్టర్కి డైవర్జెంట్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు డైవర్జెంట్ రాయండి. డైవర్జెంట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డైవర్జెంట్ ఏమేమి రాస్తాం? అంతకుముందు ఏం చేసాం కూడా వదిలేయండి. డైవర్జెంట్ అంటే ఇప్పుడు ఏంటి? ఐ కోషియెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయాలి. ఐ కోషియెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్. ఇప్పుడు ఐ కోషియెంట్ ఇది, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? 6x ప్లస్ జే కోషియెంట్ని విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ అంటే ఇక్కడ మాత్రమే y ఉంది కాబట్టి 6y ప్లస్ కే కోషియెంట్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు జెడ్ మీన్స్ 6z. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 6 కామన్ తీస్తే x ప్లస్ వై ప్లస్ జెడ్. దిస్ ఈస్ ద ఆన్సర్. సపోజ్ ఇదే ప్రాబ్లమ్ని ఎట్ ద పర్టికులర్ పాయింట్ 1, 2, 3 అని ఇచ్చాడు అనుకోండి. 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, వి గెట్ సమ్ వాల్యూ. అలా అయినా చేయొచ్చు. ఇది ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉందమ్మా. అది కూడా ఏం లేదు, ఒక స్టెప్ ఎక్స్ట్రా వచ్చింది అంటే డైరెక్ట్గా వెక్టర్ ఇవ్వకుండా గ్రేడియంట్ ఆఫ్ సంథింగ్ అని ఇచ్చాడు. ఆ వెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ వెక్టర్ వచ్చిన తర్వాత డైవర్జెంట్ ఫార్ములా రాస్తున్నాం. డైవర్జెంట్ ఫార్ములా ఏంటి? ఐ కోషియెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయాలి. జే కోషియెంట్ ఏమో విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్. కే కోషియెంట్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ డెరివేటివ్ చేసుకుంటున్నాం. ఇది ఓవరాల్గా డైవర్జెంట్ కాన్సెప్ట్. సో డైవర్జెంట్లో ఏమేమి నేర్చుకున్నాం? వాట్ ఈస్ డైవర్జెంట్ ఫార్ములా నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద సాలినాయిడల్ వెక్టర్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే.